అందరికీ నమస్కారం. మరొక సాక్షి నంద్యాల పాస్టర్ ప్రభుకుమారు మహిమకుమారి వివాదంలో మహిమకుమారి విషయంలో మరొక సాక్షి సుబాని గారు మహిమకుమారి చేస్తున్నటువంటి ఆరోపణలేనా లేకపోతే అవి నిజాలు అనుకోవచ్చా? ఆరోపణలే, ఖచ్చితంగా ఆరోపణలే. ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే అక్క మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలన్న, ఒకటి వాస్తవాలు లేవు కాక మళ్ళీ కూడా ఏంటంటే కావాలని చెప్పి సేవకుడిని బ్లేమ్ చేయడానికి విశ్వాసతో కలిసి బ్లేమ్ చేసి మాట్లాడడం. రెండుసార్లు నేను గద్దించాను ఇక్కడ వంట చేస్తున్నప్పుడే. ఏం మాట్లాడుతున్నారు అక్క అని అన్నప్పుడు ఆ రోజు ఏం లేదన్న సరి చెప్పుకున్నారు. రెండుసార్లు నేను విన్నానమ్మా. ఒకసారి నీ కొడుకు చెప్పుకోమని అన్నప్పుడు నేను విని ఆ రోజు అన్న ఏం మాట్లాడుతున్నారు అక్క మీరని అంటే ఏం లేదన్న అని చెప్పి వద్దరు కప్పు పుచ్చారు. తర్వాత రెండోసారి కూడా ఇక్కడ వాష్రూమ్ దగ్గరికి వచ్చి వాష్రూమ్ దగ్గర మాట్లాడుకున్నారు, వాటర్ పడతా. ఆ రోజు కూడా ఉన్నా మీ పాస్టర్ గారు చెప్పు అంటే ఏం చెప్పాలక్క, పాస్టర్ గారు చెప్పండి ఏం చెప్పాలక్క అంటే ఏం లేదని కప్పు పుచ్చారు. అప్పుడే నేను విన్నప్పుడే కరెక్ట్ నాకు చోను పడ్డప్పుడు చెప్పేవాడిని. తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన దాకా కూడా నాకు తెలియదన్న ఈ విషయం. అది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అంతకుముందు కూడా మమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేసి మాట్లాడింది. శాలేమన్న వెళ్ళిపోయిన ఒక వారం తర్వాత ఇక్కడ మమ్మల్ని ఏం మాట్లాడిందంటే బలిపీఠం ముందు నుంచొని నువ్వు అక్క చెప్తాను, నువ్వు పాస్టర్ అనుకున్నావా అది అని చెప్పి మమ్మల్ని బ్లేమ్గా చేసి మా అక్కడ ఏమో పాస్టమ్మ లాగా మేమేదో విశ్వాసులాగా మమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడింది. ఆ రోజు చెప్పమ్మా నువ్వు ఇలా మా మీద అధికారం చెలాయించడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అన్నా చెప్తాను ఈ విషయం. మా దగ్గర అంటే అప్పుడే ఆవిడ పాస్టమ్లాగా ఫీల్ అయిపోయింది. శాలేమన్న వచ్చి వెళ్ళిన వారానికే ఫీల్ అవుతే నేను చెప్పా అమ్మా ఇది కరెక్ట్ కాదు, కొద్దిగా ముందు వెనక చూసి మాట్లాడమ్మా, అందరి నుంచి సేవకు వచ్చేది ఇట్లా అనిపించుకోవడం కదమ్మా మేము అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ప్రభుకుమారు పైన మహిమకుమారి చేస్తున్నటువన్నీ అబద్ధాలే అంటావా? పక్కా అబద్ధాలన్నా. ఇప్పుడు ప్రభుకుమార్ గారు ఈ మహిమకుమారి చెల్లెల్ని ఏమని పిలుస్తాడు? చెల్లి అని పిలుస్తాడు. నిజమేనా? చెల్లి అని పిలుస్తాడు. సెప్టెంబర్ 22వ తేదీన ఇదే రూమ్లో నన్ను పాడు చేశాడు అంటుంది, అందులో వాస్తవం ఏంటి? లేదన్నా, వాస్తవం అసలు కాదు అది. ఆ రోజు ఆయన సెప్టెంబర్ 22వ తేదీన ఇక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు? అన్న అసలు ఇక్కడ లేడు. శాలేమన్న వస్తున్నారని చెప్పి ఓకే నిఖిల్ బ్రదరు అన్న బండి మీద ఇక్కడ పట్లకని చెప్పి మీరు ఫుడ్ కానీ చాయ్ కానీ చెప్పి వాడికని తిరిగారు అన్నోళ్ళు. తిరిగారు పక్కకి వాళ్ళు తిరిగారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా 22వ తేదీన? అసలు రాలేదన్న. 23వ తారీఖు పొద్దున 10 గంటలకు వచ్చారు ఇక్కడికి వాళ్ళు. వచ్చాక ఇక్కడ కూడా రాకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫంక్షన్ హాల్లో కూర్చున్నారు షెడ్ కింద. ఓకే ఫ్రంట్లో కూర్చొని వాళ్ళు విన్నారు, వాక్యం ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చి మేము భోజనం సిద్ధపాటు అనేది మేము చేస్తున్నాం. అక్క వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మాత్రం ఇక్కడ లేదు, అక్కడ మాత్రం అక్కడే. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఈ వివాదం అంతా 2 నెలల నుంచి చూస్తుంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పైన భారీ వ్యూహం టార్గెట్ చేశారు అనేది అనుకోవచ్చా? భారీగా చేశారన్న, నాశనం చేయడానికి. భారీ నాశనం చేయడానికి చేశారు. అంతకుముందు పూల వివాదంలో చేయాలని చూశారు, వల్ల కాలేదు. మళ్ళీ ఎక్కడ దొరుకుతారని చూశారు. ఇక్కడ అమ్మాయి దొరికింది, పాములాగా వాడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.